బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడిన నేపథ్యంలో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుని చెప్పి ప్రపంచం మాట్లాడుకుంటోంది. అదే ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లర్జానీ మృతి చెందారనే మాట. అలీ లర్జానీ టార్గెట్ గా దాడి చేస్తామంటోంది ఇజ్రాయెల్. అలీ లర్జానీ ఇన్ఫాక్ట్ అలీ లర్జానీ పరిస్థితిపై క్లారిటీ లేదంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది ఇజ్రాయెల్కి సంబంధించి. ఆయన చనిపోయారో లేకపోతే తీవ్రంగా గాయపడ్డారో తెలియదు, బట్ టార్గెట్ మాత్రం మేము రీచ్ అయ్యాం, టార్గెట్ని మాత్రం చేసామంటూ చెప్పుకొస్తోంది ఇజ్రాయెల్ కామెంట్స్ పై ఇంకా ఇరాన్ రియాక్ట్ కాలేదు. సీనియర్ ఖమేనీకి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తుల్లో లర్జానీ ఒకరు. ఐఆర్జీసీపై లర్జానీ గట్టి పట్టు ఉంది అక్కడ. ఇంకా మాట్లాడుకుంటే నిన్న మొన్నటి వరకు కూడా కీలకమైన స్టేట్మెంట్స్ వాళ్ళ నుంచి వచ్చే సందర్భంలో లర్జానీ పాత్ర ఉందనేది వినిపించే మాట. అటువంటి వ్యక్తిని ఈరోజు లక్ష్యంగా చేసుకుంది ఇజ్రాయెల్ అనేది అక్కడ ప్రపంచవ్యాప్తంగా మరి ముఖ్యంగా ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ కూడా ఇదే మాటని కోట్ చేయడం జరుగుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో లర్జానీ చనిపోతే ఇరాన్కు పెద్ద దెబ్బ ఇది. ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్ రేసులో లర్జానీ పేరు కూడా వినిపించింది. ఒకవేళ లేకపోయినా అంటే సుప్రీం లీడర్గా ఇటు ఖమేనీ కొడుకు ముస్తాబా ఖమేనీ వచ్చినప్పటికీ కూడా ఈయన షాడో సుప్రీం లీడర్. ఎందుకంటే ఇక్కడ పెజెష్కియాన్ అధ్యక్షుడిగా ఉన్నా లేకపోతే అటు ముస్తాబా ఖమేనీ సుప్రీం లీడర్గా ఉన్నా వీళ్ళు ఎవరు ఉన్నా కూడా షాడో సుప్రీం లీడర్ లర్జానీ అని మాట్లాడుకుంటుంటారు. ఎందుకు మాట్లాడుకుంటూ ఉంటారంటే ముస్తాబా ఖమేనీకి పట్టు ఉండొచ్చుగాక, ఐఆర్జీసీ మీద పట్టు ఉండొచ్చుగాక, కానీ లర్జానీకి మాత్రం పూర్తిగా అక్కడ బాజీలో ఏదో అంటూ ఉంటారు. అంటే వాళ్ళ పోలీస్ వ్యవస్థ దాని మీద పట్టుంది. దాంతోపాటు ఇటు ఇరాన్ త్రివిధ దళాల మీద పట్టుంది, ఐఆర్జీసీ మీద పట్టుంది. ఆయన పార్లమెంట్ స్పీకర్గా ఇరాన్ చరిత్రలోని అత్యధికాలం పనిచేసిన సభ్యుడిగా ఆయనకు చరిత్ర ఉంది. దాంతోపాటు మాట్లాడుకుంటే ఆయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత విశ్వసనీయుడిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అటువంటి వ్యక్తి ఇంకా చెప్పాలంటే నిన్న మొన్నటి వరకు కూడా ముస్తాబా ఖమేనీ స్టేట్మెంట్ బయటకు వచ్చేంత వరకు కూడా ఇరాన్కి సంబంధించి అఫీషియల్ స్టేట్మెంట్ బయటకు రావాలంటే లర్జానీ గ్రీన్ జెండా అంటే పచ్చ జెండా ఊపాల్సిందే, అప్పుడే స్టేట్మెంట్ బయటకు వచ్చేది. ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఏ క్లారిఫికేషన్ అయినా లర్జానీ పాత్ర ఉన్న తర్వాత మాత్రమే బయటకు వచ్చేదంటే అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ దాడి చేయాలి, ఎప్పుడు దాడి చేయాలి, ఎలా దాడి చేయాలి, ఏ విధంగా దాడి చేయాలి, ఏ ఆయుధాలను ఉపయోగించాలి, ఏ మేరకు డ్యామేజ్ చేయాలి, ఎంత మేరకు డ్యామేజ్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రిసిషన్తో సైతం అంటే ఐఆర్జీసీకి ప్రిసిషన్తో సైతం ఇచ్చిన సందర్భం అంటూ కూడా లర్జానీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఈయన గురించి ఇంకా డీటెయిల్గా కొంచెం లోతుగా మాట్లాడుకుంటే ఎంత ఆయన కీలకం అనేది నేను చెప్తాను, జస్ట్ బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నా. ఐఆర్ఐబి అధిపతి 1994 నుంచి 2004 అంటే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్, దీని గురించి మాట్లాడుకుంటుంటారు. దీనికి ఆయన 10 ఏళ్ల పాటు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ టైంలో మీడియాపై గట్టుపట్టు సాధించారు ఆయన అక్కడ. ఆ తర్వాత 2005-2007 కాలంలో ఇరాన్కి సంబంధించి న్యూక్లియర్ డిస్కషన్స్ అణుచర్చల ప్రతినిధిగా ప్రధాన ప్రతినిధిగా ఆయన కీలక పాత్ర పోషించారు. సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ డైరెక్షన్లో సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా ఉంటూ ఇటు ప్రపంచ దేశాలతో ఇరాన్ అణు కార్యక్రమాలపై చర్చలు జరిపారు ఆయన. అయితే అప్పటి అధ్యక్షుడు మహమ్మద్ అహ్మదీ నెజాద్తో వచ్చిన ఆ డిఫరెన్సెస్ కారణంగా ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నుంచి అంటే 2008 నుంచి 2020 వరకు కూడా పార్లమెంటు స్పీకర్ అనే ఇరాన్ పార్లమెంట్ మజ్లిస్ అంటారు, దానికి స్పీకర్గా పనిచేస్తారు. ఏకంగా 12 ఏళ్ల పాటు పనిచేస్తారంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ రాజకీయాలపై పట్టుంది, అక్కడ సెక్యూరిటీ విషయంలో పట్టుంది. దాంతోపాటు షియా వర్గం గురించి మాట్లాడుకుంటే షియా వర్గం మీద కూడా మంచి పట్టు ఉందనేది అక్కడ ఉన్న లోకల్ లీడర్స్లో కూడా ఎక్కడ డిఫరెన్సెస్ రాకుండా, ఏమైనా డిఫరెన్స్ వస్తే వెంటనే ట్రబుల్ షూటర్గా రంగంలోకి దిగేవాడనే మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే కొద్దిసేపటి క్రితం అధ్యక్షుడి పదవి గురించి మాట్లాడుకున్న సందర్భంలోని దీంతోపాటు ఇరాన్ సుప్రీం లీడర్ రేస్లో కూడా ఆయన పేరు వినిపించింది. అంతటి కీలకమైన పొజిషన్, బట్ అక్కడున్న ఈక్వేషన్స్ కారణంగా ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కనుక నేను ముందు రేసులో ఉంటే నన్ను కనుక టార్గెట్ చేస్తే నెక్స్ట్ హైరార్కీ దెబ్బతింటుంది, కాబట్టి ముందు నేను వెనకాల నడిపిస్తాను, మీరు ముందుండి నడిపించండి అని చెప్పి ముస్తాబా ఖమేనీని దాంతోపాటు వాళ్ళ కౌన్సిల్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో కౌన్సిల్ని ఏర్పాటు చేసి కౌన్సిల్ని ముందుండి నడిపించి వెనకాల షాడో సుప్రీం లీడర్గా పనిచేశాడు. ఒకవేళ మీకు ఎవరికైనా ఏమైనా జరిగినా వెనకాల నేనుండి ఆపరేషన్స్ని చూసుకుంటానని చెప్పి వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చాడు అనేది ప్రపంచ వార్తా కథనాల నుంచి వెలువడుతున్న సమాచారం అది. ఇక దీంతో పాటు రాజకీయ సిద్ధాంతం పాటు ఆయన శైలి గురించి కూడా మాట్లాడుకుంటారు. ఇక్కడ ప్రాగ్మాటిక్ కన్సర్వేటివ్ అంటుంటారు ఈయన్ని. అంటే
మితవాద సంప్రదాయవాది అనేది బహుశా ఎగ్జాక్ట్ ట్రూ ట్రాన్స్లేషన్ కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు, బట్ అందుకే ఇంగ్లీష్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ప్రాగ్మాటిక్ కన్సర్వేటివ్ అంటూ ఉంటారు. అంటే ఇనీషియల్గా లేకపోతే ప్రాథమికంగా సంప్రదాయవాది అయినప్పటికీ కూడా కొన్ని కఠిన నిర్ణయాల కంటే ఆచరణలోకి వచ్చినప్పుడు ఆ పరిష్కారాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఒక్కసారి ఇంకా దీన్ని కాస్త నేను డిఫైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇనీషియల్గా వచ్చినప్పుడు సంప్రదాయవాద అయినప్పటికీ కూడా ఒకవేళ టఫ్ సిచ్యువేషన్స్ వచ్చాయనుకోండి, ఆ టఫ్ సిచ్యువేషన్స్లో అక్కడ సాధ్యమయ్యగలిగే పరిష్కారాలకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అంటే ఎటువంటి పరిస్థితులైనా అక్కడ సొల్యూషన్ ఏంటి, ఆ సొల్యూషన్కి దీనికి ఏమైనా కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉందా, కాన్ఫ్లిక్ట్ వస్తే ఆ సొల్యూషన్కి కారణమైన లేకపోతే సొల్యూషన్కి క్లియర్ చేయగలిగి ఆ ఇష్యూని బేస్ చేసుకుని ముందుకు వెళ్తాడు తప్ప సంప్రదాయవాదానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది లర్జానికి సంబంధించి వినిపించే మాట. అంటే ఇవన్నీ కూడా ఆయనకి అక్కడ ఒక కీలకమైన స్థానాన్ని, దాంతోపాటు ఆయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఆ పేరుని కట్టబెట్టాయి. ఇక అక్కడి నుంచి JCPOA 2015లో జరిగిన ఇరాన్ అణు ఒప్పందానికి, న్యూక్లియర్ డీల్కి ఎంతో వ్యతిరేకత అండి. ఇన్ఫాక్ట్ సంప్రదాయవాదుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ లర్జానీ పార్లమెంటు దానికి మద్దతు లభించేలా కీలక పాత్ర పోషించారు. మీకు ఇక్కడ న్యూక్లియర్ డీల్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకనొక సందర్భంలో ఆయతుల్లా అలీ ఖమేనీ కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే అది మరి ముఖ్యంగా కరెక్ట్ కాదు అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తపరిచారు. ఆ తర్వాత తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా న్యూక్లియర్ ప్రోగ్రామ్కి వెళ్ళింది, అది వేరే కథ అవుతుంది మళ్ళీ. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు లర్జానీ, ఆయన గురించి మాట్లాడుకున్నప్పుడు మధ్యవర్తిత్వం గురించి మాట్లాడుకుంటుంటారు. ఎందుకంటే ప్రభుత్వంలో మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా హార్డ్ లైనర్స్ ఉంటారు, దాంతోపాటు రిఫార్మిస్టులు ఉంటూ ఉంటారు, అంటే ఈ సంస్కరణవాదులు కూడా ఉంటూ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. మరి అలాంటి సిచ్యువేషన్లో సుప్రీం లీడర్గా ఉన్న ఖమేనీ ప్రతి విషయంలోకి చొచ్చుకు వెళ్ళే అవకాశం ఉండదు. బట్ వాటిని క్లియర్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అధ్యక్షుడు ఉన్నప్పటికీ కూడా వాటిని క్లియర్ చేయాల్సిన సందర్భం కూడా. కొన్ని ట్వీట్స్ వస్తున్నాయి, ఆ ట్వీట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇనీషియల్ రిపోర్ట్స్ సజెస్ట్ ఇజ్రాయలీ స్ట్రైక్స్ ఇన్ ఇరాన్ మే హ్యావ్ ఎలిమినేటెడ్ Ali Larijani among the most powerful figures in Iran's terror regime and secretary of the Supreme National Security Council along with senior Palestinian Islamic Jihad terror leaders అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సో ఇది బహుశా ఇరాన్కి ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా చేసే అవకాశం ఉంటుంది. ఇరాన్కు అతి పెద్ద దెబ్బ అంటల్లో అతిశయోక్తి లేదు. బట్ రిమెంబర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. లవ్ అండ్ వార్లో ఎవ్రీథింగ్ ఫెయిర్ అంటూ ఉంటారు. అంటే పర్సెప్షన్ బిల్డప్ చేయడంలో